అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము అందరం కలిసి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. అలాగే 4వ అధ్యాయము 6-7 వచనములు, గలతీ 4వ అధ్యాయము 6-7 వచనములు కూడా కలిసి చదువుకుందాం. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రభు ఈ వాక్య భావం ద్వారా మనతో మాట్లాడి ఆరాధించుట కొరకై మన సిద్ధపరచును గాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మా రక్షకుడు ప్రభైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ప్రభా మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు దినంలో మీ ప్రజలంగా మీ సన్నిధికి రావడంలో ప్రభా మీరు మాకు చేసిన సహాయం కొరకై మీ స్తోత్రములు. నేను 2025వ సంవత్సరం 6వ నెల చివరి ప్రభుదినం ప్రభా మేము సజీవులు ఇచ్చినందుకే ప్రభా మీ స్తోత్రములు. దాదాపు నేను సంవత్సరంలో అర్ధభాగం ప్రభా మా జీవితంలో గడిచిపోట్లో ప్రభా మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. అందుకొరకే ప్రభు మీకే మహిమాగంత ప్రభావం చెల్లిస్తున్నాం. దళితని సమయంలో ప్రభా మీ ప్రజలంగా మిమ్మల్ని ఆరాధించడం కొరకై ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మా జీవితంలో మీరు ఎటువంటి దేవునిగా ఉన్నారు, మా ఎడల మీరు ఎంత గొప్ప నాయన ప్రేమ చూపినారు, మా జీవితాలు ఎన్ని గొప్ప కార్యాలు చేసినారు, వాటిని బట్టి ప్రభా మీరు ఆరాధించడం కొరకై మీ వాక్యం ద్వారా మరొకసారి ప్రభా మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ప్రభా అల్పనాయోగ్యుని ప్రభా మీ శిలువ చాటున దాచిపెట్టండి. కేవలం మీ నామను మాత్రమే మేము తెచ్చుకోండి. మీరు మీ 1-9 నెరవేర్చుకోండి ప్రభా. ఆత్మని నడిపించండి ప్రభు. ఈ రీతికి సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. వాక్యం ద్వారా ఆరాధన కొరకు ఏమైనా ఆయత్తపరచమని వేడుకుంటున్నాం. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభును ఆరాధించుట కొరకై మనం చదివిన లేఖన భాగం నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రభు మనల్ని రక్షించిన తర్వాత మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. కుమారత్వం ఇచ్చినాడు. సర్వాధిపతి అయిన దేవునికే కుమారులు అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. పిల్లలన్న మాట అయితే యుక్తంగా ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఆ రీతిగా ఉంది. ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చినాడు. మనలను కుమారులుగా చేసిన దేవుడు సామాన్యుడు కాడు. ఆయన అత్యంత గొప్ప దేవుడు. ఆయన అత్యంత శ్రీమంతుడు. ఆయన సార్వభౌముడు. అలాంటి అత్యున్నత దేవునికి బిడ్డలుగా అయ్యే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినాడు. అందుకనే ప్రభుని ఆరాధిస్తాం. లోకంలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, ఎంతో అల్పమైనప్పటికీ, సరైన స్థాయి మనకి లేకపోయినప్పటికీ, ఎన్నో కొదువులు మన బ్రతుకులు ఉన్నప్పటికీ, ప్రేమగల దేవుడు తన యొక్క అనాదికాల సంకల్పం చొప్పున మనల్ని రక్షించిన దేవుడై తనకు బిడ్డలుగా ఆయన మనల్ని అంగీకరించినాడు. ఆ గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభు మనం స్తుతించే బదులమంటున్నాం. చూడండి, దేవుడు మానవుని మొదటిగా కలుగు చేసినప్పుడు మానవుని తన సొంత కుమారుగానే ఆయన భావించినాడు. మొదటి మానవుడు ఆదామును దేవుడు తన పోలికగా తన స్వరూపంలో కలుగు చేసి ఆదామును గురించి ఏ మాట చెప్పబడింది చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. లూకా 3:38. కైనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు అన్న ఆ గొప్ప ఆధిక్యత మొదటి మానవుడైన ఆదాముకు ఇవ్వబడింది. నిజంగా తన కుమారుడు వల్లే దేవుడు ఆదామును ప్రేమించినాడు. ఆదామును చూసి ప్రభు ఎంతో సంతోషించేవాడు. ఒక విధంగా చూస్తే ఆదాము సృజించక మునిపే ఆదాముకు అవసరమైనవన్నీ కూడా, ఆహారం కానీ నివాసం కానీ, ఇవన్నీ కూడా ప్రభు ముందుగానే సృజించిన వాడై ఆదామును తన పోలికలో సృజించాడు.
తన కుమారునిగా ఎంచిన ఆదాముకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే ఆయన ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమిని నిండించాలని, దాన్ని లోపరుచుకోవాలని, దాన్ని ఏలవాలని అనేక విధాల సంకల్పము దేవుడు తన కుమారుడైన ఆదాం పక్షంగా కలిగి ఉన్నాడు. ప్రతిరోజు దాదాపు సాయంత్రం పూట చల్లటి వేళ సమయంలో ఆయన పరలోకం నుండి ఏదైనా తోటకు వచ్చేవాడు, ఆదాంతో కలిసి తిరుగుతుండేవాడు, సంభాషణ చేస్తుండేవాడు. తండ్రి బిడ్డలుగా ఎంతో గొప్ప అనుబంధం వారి మధ్య ఉండేది. అయితే మనకందరికీ తెలుసు ఆదాం యొక్క అవిధేయత, ఆదాం యొక్క పాపం ఏమైందంటే ఆ బంధాన్ని చెడగొట్టింది. కుమారుడు ఉండే ఆధిక్యతను ఆదాము కోల్పోయాడు. మరి కుమారత్వం పోయింది. దేవుడు కూడా రావటం మానేశాడు. దేవుడు కూడా ఆదాంతో సహవాసం చేయడం మానేసినాడు. ఆదామును వెళ్ళగొట్టినంత పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కుమారత్వం పోయిన తర్వాత ఆదాంకి ఏమొచ్చిందంటే దాసత్వం వచ్చింది. దాసుడైపోయినాడు, పాపమునకు దాసుడైపోయినాడు. అదే క్రమంలో తరతరాలుగా మానవాళి పాపమునకు దాసులమైపోయినాం, పాపములో బంధించబడి ఉన్నాం, అపవాదికి దాసులమైనాం. అయితే అనాది కాల సంకల్పం బట్టి నిత్యుడైన దేవుడు మరలా తిరిగి మానవాళికి కుమారత్వం ఇవ్వాలనుకున్నాడు. ఆదామునందు పోయిన దాన్ని మళ్ళీ తిరిగి సమకూర్చుకోవాలనుకున్నాడు. అందుకొరకే 2020 సంవత్సరాల క్రితము తన ప్రేమ కుమారుడైన యేసు ప్రభుని రక్షకునిగా ఈ భూమి మీద పంపాడు. ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభు ద్వారా కోల్పోయిన ఆ యొక్క సన్షిప్ అనేది మరలా మనకు దొరికింది, ఆధిక్యత మనకు దొరికింది. అదే మనం చదివినాం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులే. మీరందరూ కూడా ఏ భేదం లేదు. ఎందరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినారో వారు ఎవరైనా సరే వారందరూ కూడా దేవుని కుమారులుగా ఎంచబడిన అనుభవంలోనికి రాగలిగినాం. కాబట్టి ఇప్పుడు మరి దేవుని కుమారులుగా ఎంచబడిన వారు ఏమైనారంట? 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి నీవిక దాసుడు కావు కుమారుడువే, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. ఇప్పుడు వరకు దాసులమై ఇంటిమే ప్రభు అంటున్నాడు, విశ్వాసం ఇచ్చినావు, రక్షించబడినావు. కాబట్టి ఇక నువ్వు ఎంత మాత్రం కూడా దాసుడు కావు, ఇక నుండి నీవు కుమారుడువే. కుమారుడుగా ప్రారంభించబడిన నీకు ఏముంది? వారసునిగా చేయబడుతున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. ఇది ఉచితంగా మనకు లభించిన గొప్ప భాగ్యం. ఇది ఎంత ఖర్చు పెట్టినా ఇది దొరకదు, ఎంత ప్రయాసపడినా ఇది దొరకదు. ఇది మనకైతే అసాధ్యము. అసాధ్యమైన దాన్ని ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తన కుమారునియందు కడపటి ఆదాము యేసు ప్రభులో ఏదైతే మొదటి ఆదాములో కోల్పోయామో దానికంటే ఎంతో అధికంగా తన ప్రియకుమారుడైన యేసు ప్రభులో మనకిచ్చినాడు. అయితే తిరిగి తన కుమారత్వాన్ని ఇచ్చేదానికి ప్రభు యేసుక్రీస్తు వారు చెల్లించిన క్రయం బహు గొప్పది. ఆ శిలువ బలి అర్పణ ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. గమనించండి, యేసు ప్రభు వారు శిలువ ఎక్కముందు చాలాసార్లు తండ్రిని గురించి మాట్లాడేటప్పుడు ఏమనేవాడంటే తనకే చెప్పుకున్నాడు స్వయంగా, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అనే మాడేవాడు, మై ఫాదర్ అనేవాడు. ఇతరుల గురించి చెప్పేటప్పుడు మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి అపవాది, నా తండ్రి పరలోకపు తండ్రి అని చెప్తూ వచ్చేవాడు. అలాంటిది ఎప్పుడైతే శిలువ కార్యం జరిగిన తర్వాత యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన ఇట్లా చెప్తున్నాడు. చదవండి, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకొను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో. మొట్టమొదటిసారిగా పునరుద్ధానం తర్వాతనే ప్రభు ఈ మాట చెప్తున్నాడు, నా తండ్రియు మీ తండ్రి. మీకు కూడా ఇప్పుడు తండ్రి అయినాడు ఆయన. నా యొక్క శిల్వ మరణము, భూస్థాపన, పునరుద్ధానమును బట్టి ఇప్పుడు నాకే కాదు నా ఇందులో విశ్వాసం ఇచ్చిన మీకు కూడా ఆయన తండ్రి, మీరు కూడా ఆయన బిడ్డలే. కాబట్టి ప్రియులారా, అందుకొరకే ప్రభుని ఆరాధిస్తాం. ఆరాధనలో సెంట్రల్ థీమ్ ఏంటంటే, సెంట్రల్ పాయింట్ ఏంటంటే ద వర్క్ ఆఫ్ ద క్రాస్, సిలువ కార్యం. దీని చుట్టే వర్తమానం అంతా తిరుగుతూ ఉంటుంది. ఇది లేకుండా ఆరాధన లేదు, ఇది లేకుండా సువార్త లేదు, ఇది లేకుండా హెచ్చరికలు లేవు. కనుక ఆ సిలువ కార్యాన్ని బట్టి ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకు ఇచ్చినాడు.
దేవునికి తండ్రిగా కలిగి ఉండే భాగ్యం ఇచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభుని ఆరాధిస్తాం. ప్రభుని యేసు కలువరిశిలువలో నా శిక్ష భరించి నా కొరకే ప్రాణమిచ్చి సమాజం తిరిగి లేచడం ద్వారా నీ తండ్రిగా ఉన్న పరలోకపు తండ్రిని నాకును తండ్రిగా మీరు మార్చినందుకే ప్రభుని ఆరాధిస్తాం. చూడండి, తండ్రిగా ఆయన బిడ్డలమైన మనకు సాధారణంగా ఏం చేస్తారు ఈ లోక తల్లిదండ్రులు? ఎంత సంపాదించిన ఎవరి కోసం అదంతా? పిల్లల కోసమే, తమ కోసమే ఉంచుకోరు కదా. తమకున్నా లేకపోయినా తమ బిడ్డలకు శ్రేష్టమైన వాటిని సిద్ధపరుస్తారు. అట్లానే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా చేయబడిన బిడ్డలుగా చేయబడిన మనకు కూడా మన పరలోక తండ్రి ఎన్ని ఇస్తాడో, ఎన్నో ఇస్తాడు. కొన్నిటిని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకునే దానికి ప్రయత్నిద్దాం. ఏమి పొందాం బిడ్డలుగా తండ్రి వద్ద నుండి? మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలం. దేవుని పిల్లలకు తండ్రి ఏమి ఇచ్చాడంట? ప్రేమ ఇచ్చాడు. ఎటువంటి ప్రేమ? ఎట్టి ప్రేమ అనుగ్రహించినో చూడండి. కనుక ప్రభు యొద్ద నుండి మనం పొందగలిగింది శ్రేష్టమైనది ఏంటంటే తండ్రి ప్రేమను మనము పొందినాం. చూడండి, ఎటువంటిది తండ్రి ప్రేమ? చాలా మాటలు చెప్పుకుంటా ఉంటాం కదా, మనకు తెలిసింది. ఎటువంటి ప్రేమ? అది పరలోక ప్రేమ అని చెప్తాం. ఆ తర్వాత శాశ్వతమైన ప్రేమ అని చెప్తాం. తర్వాత అగాపే ప్రేమ అని చెప్తాం. తర్వాత ఎంచలేని ప్రేమ అంటాం. తర్వాత షరతులు లేని ప్రేమ అంటాం. తర్వాత కొలవలేని ప్రేమ అంటారు. తర్వాత మార్పు లేని ప్రేమ అంటారు. ఇంకా జ్ఞానమునికి మించిన ప్రేమ, ఇంకా చాలా వస్తాయి. ఇవన్నీ కూడా ప్రభు ప్రేమ గురించి సముద్రం ఒక చిన్న బొట్టులాగానే మన వర్ణన అంత గొప్పది ప్రభు ప్రేమ. ఇన్ని మాటలు చెప్తున్నాం కదా, ఇన్ని విధాలుగా వర్ణిస్తున్నాం కదా, కానీ ప్రభు ప్రేమకు తగిన వర్ణన మనకు లేదు. ఆ భాష మనకు లేదు, సరిపోదు. ఆ టెర్మినాలజీ కూడా లేదు. అందుకని ప్రేమను గురించి శ్రేష్టమైన అధ్యాయం ఏమిటి? బైబిల్ ఎక్కడుంది? కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. అధ్యాయం అంతా చెప్పుకుంటూ చివరిలో ఒక మాట అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, తన ఇనేబిలిటీ ఒప్పుకున్నాడు. ఏమన్నాడు చూడండి, 13వ అధ్యాయము 32వ వచనం. ఇంత చెప్పినా కూడా చివరి ఒక చక్కటి మాట అంటాడు. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 12వ వచనం. ఎంత మట్టుకు ఎరిగి ఉన్నాం ఇప్పుడు? కొంత మట్టుకే. ఇన్ని ఉన్నా కూడా మనకి తెలిసిందంతా చాలా కొంతమే. ఎప్పుడు పూర్తిగా తెలుసుకోగలం ప్రభుని? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకంలోకి వెళ్ళినప్పుడు. కనుక ప్రియులరా, అటువంటి వర్ణింపజాలని ప్రేమ మనకు తండ్రి యొద్ద దొరికింది. అందును బట్టి తండ్రిని మనము ఆరాధించాలి. తప్పిపోయిన కుమారుడు విషయం కూడా తండ్రి అట్లానే చెప్పినాడు కదా. తప్పిపోయిన కుమారుడు పూర్తిగా వ్యర్థం చేసుకున్నాడు, ఎంతో ఇబ్బంది పడ్డాడు, భోజనం లేదు. తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేసినాడు? సంపూర్ణంగా ప్రేమించాడు. తను ఏమీ దూషించలేదు, ఏమీ ప్రశ్నించలేదు. తన కుమారుని ఉన్నపాటిని ఉన్న స్థితిలో ఆయన కౌగిలించుకున్నాడు, ముద్దాడినాడు. కుమారుని కొరకై ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చినాడు, చెప్పుల జోడిచ్చినాడు, విందు చేసినాడు. ఇదంతా కూడా తండ్రి ప్రేమకు గుర్తుగా ఉంది. కుమారుడైతే ఇవన్నీ పొందాలనుకోలేదు. ఇవన్నీ పొందడానికి కూడా కుమారుడు తగినవాడు కాడు. వాడైతే ఒకటే అనుకున్నాడు, కూలివానిలో ఒక్కనిగా ఉందామని వచ్చాడు. కానీ కూలివాడు కాదు, కానీ కుమారుడుగానే తండ్రి స్వీకరించినాడు. దీని వెనుక ఆయన ప్రేమ. కాబట్టి ప్రియులారా, మనం కూడా మాత్రం పాత్రలం కాదు, అవిధేయులము, అవిశ్వాసములు, శత్రువులము, పాపంలో పడిచెడిన వారము. అలాంటి మనలను యేసు ప్రభునందు ఏర్పరచుకొని సువార్త ద్వారా పిలిచి రక్షించి కుమారత్వం ఇచ్చినాడే, అది ఆయన ప్రేమను బట్టి. అందును బట్టి ప్రభుని మనము ఆరాధిస్తాం. కాబట్టి ప్రేమను పొందిన మనము, తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇస్తారు? బహుమానాలు ఇస్తారు, ఈవులు ఇస్తారు. అలాగే మన పరలోక తండ్రి కూడా ఈవులు ఇస్తాడట. చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9 నుండి 11 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి.
ఆ, ఉమ్, ఉమ్. ఏ ఏ ఈవులు ఇస్తున్నాడు ఆయన? మంచి ఈవులు ఇచ్చేది ఎవరు భూమి మీద? మామూలు తల్లిదండ్రులు మన చెడ్డవారం కావచ్చు, కానీ పిల్లలకు చెడ్డ ఈవులు ఇవ్వము కదా, వారికి మంచి ఈవులే ఇస్తాం. ఈ లోకంలో మనమే మంచి ఈవులు మన పిల్లలకి ఇస్తే, సార్వభౌముడైన దేవుడు తన ప్రేమ కుమారులకు మనకు అంతకంటే అధికంగా మంచి ఈవులను ప్రవహిస్తాడు. ఉత్తమమైనది ఇస్తాడు, మనకి ఏది అవసరమో అది ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. అసలు మంచి ఈవికి ఆధారం ఎవరండి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం ఎవరు సోర్సు? శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమునైనను గమనములు కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవికి ఆధారం ప్రభువే, సంపూర్ణమైన ప్రతి వరముకు ఆధారం ప్రభువే, ఆయన యొద్ద నుండే పరసంబంధమైందే. అది తన పిల్లలకు ప్రభు ఇచ్చేవాడు ఉంటాడు. కనుక ప్రభు యొద్ద నుండి మనం పొందిన ఆ మంచిని బట్టి ప్రభుని మనం ఆరాధించేవారు ఉంటాం. అంతేనా? తండ్రిగా ఇన్ని కార్యాలు మన పక్షంగా ఆయన చేస్తున్నాడు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. దీంట్లో 3 తలంపులు ఉన్నాయి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. చూసారా ఏమిచ్చాడంట? ఏలైనగా మరలా భయపడుటకు. అంటే అంతకుముందు భయపడ్డామన్నా? భయపడ్డాం. అంతకుముందు భయపడ్డారు, ఇప్పుడు మరలా భయపడే పరిస్థితి లేదు. కనుక ప్రభు నేరకు మునుపు కుమారులుగా కుమార్తెలుగా చేయబడక మునుపు భయములో ఆందోళన ఉంటిమి. దేనిని బట్టి వచ్చింది భయము? పాపం వల్ల వచ్చింది భయం. ఆదాము భయపడ్డాడు, దాక్కున్నాడు. ఆ పాపం వల్ల వచ్చిన భయము మానవ జాతికి సంక్రమించింది, వెంటాడుతూ వచ్చింది. ఎంతకాలం వస్తుంది? 2వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక 14-15 వచనాలు రాయబడింది. జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడినవారు. జీవితకాలం అంతా ఆ భయం ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన శిలువ కార్యం ద్వారా దేవుడు ఏం చేశాడంటే మరలా భయపడే పరిస్థితి లేకుండా చేశాడు. ప్రభు యేసుక్రీస్తులో మనం పొందిన రక్షణ కార్యము మనలో జరిగించింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలో ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేస్తుంది. జీవితకాలం అంతా ఎట్లా ఉండాలని? నిర్భయలమై, భయం లేని వారుగా ఉండాలి. అందుకనే మీరు మరలా భయపడినట్లుగా కాదు. ఒకప్పుడు భయపడుతూ వచ్చారు, ఇప్పుడు లేదు. మీరు నా బిడ్డలైనారు. భయమును ప్రభు తొలగించాడు, నిర్భయాలుగా చేసినాడు. అందుకొరకై గొప్ప రక్షణ ప్రభు మనకిచ్చినాడు. కనుక మనం ఎందుకు ప్రభును ఆరాధిస్తామంటే ఇవి కారణాలు. చూడండి, ఇంకోటి మాట రాయబడింది చూడండి, రోమా 8:15. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను దాస్యపాత్మ కాదంట. ఒకప్పుడు దాస్యపాత్మలోనే ఉన్నాం ప్రభు నెరకు మునుపు. దాస్యము బానిసత్వంలోనే మనం ఉన్నాం. కానీ అది కాదంట, దాస్యపాత్మను తొలగించాడు ప్రభు. భయమినట్లా తొలగించాడు, దాస్యం నుండి కూడా ప్రభు మనను విడిపించాడు. దాస్యం నుండి విడిపించి తన బిడ్డలుగా ప్రభు చేసుకున్నాడు. దాసుడికి దత్తపుత్రునికి లేకపోతే కుమారునికి నా తేడా ఏంటి? ఒక దాసుడికి 3 ఉండవు. ఒకటేంటి? స్వేచ్ఛ ఉండదు. వాడికి స్వేచ్ఛ అనేది ఉండదు. యజమానుడు ఏం చెప్తే అది చేయాలి. రెండవది, దాసునికి ఏముండదు? అధికారం ఉండదు. దాసుడు ఎక్కడైనా అధికారం చెలాయిస్తాడా? అసలు ఉండదు. మూడోది ఏముండదు? యేసు ప్రభు అన్నాడు అన్నమాట. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచనం. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. దాసునికి ఏం లేదు? ఇల్లు లేదు, నివాసం లేదు. కుమారుడికైతే నివాసం, ఎల్లప్పుడూ దాంట్లో ఉంటాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసినాడేలా
మీరు స్వతంత్రులై ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు దాస్యపాత్మ కలిగినప్పుడు, దాస్యంలో ఉన్నప్పుడు స్వాతంత్ర్యం లేదు, అధికారం లేదు, నివాసం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు ద్వారా కుమారత్వం పొందినామో ఈ మూడు మనకు వచ్చినాయి. స్వాతంత్ర్యం వచ్చింది, అధికారం వచ్చింది. ఎట్లా వచ్చింది? యోహాను సువార్త 1:12 ప్రకారము. ఎలాంటి అధికారం అంట? తను ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చి, స్వాతంత్ర్యంతో పాటు అధికారం కూడా ప్రవేశించాడు. ఇప్పుడు మనకేం చేయబోతున్నాడు? ఆయన నివాసము ఇవ్వబోతున్నాడు. ఎలాంటి నివాసం అంట? ఎన్నో నివాసాలు అంట. నా తండ్రి అంట అనేక నివాసాలని. ఏ నివాసము ఎవరెవరికి ప్రభు సిద్ధపరుస్తున్నాడు. చాలా సంతోషం. అద్భుతమైన భవిష్యత్తు ప్రభుత్వం మనం ఉండబోతున్నాం. కనుక ఈ మూడు దాస్యపాత్మలు ఉన్నప్పుడు లేవు. దత్తపుత్రాత్మనిచ్చి ప్రభు వీటన్నిటిని మనకి ఇచ్చినాడు. అందుని బట్టి ప్రభుని మనం ఆరాధిస్తాం. మూడో తలంపు చూడండి, రోమాపత్రిక 8:15. ఏలనగా మరలా భయపెట్టుకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం. అబ్బా తండ్రి అనేటప్పటికి ఏమైందండి? పిల్లవాడికి ఇంటిమెసీ వచ్చింది. ఎవరిని బడితే వాళ్ళు మీరు అబ్బా తండ్రి అంటామా? లేదు, డాడీనే డాడీ. ఎంత క్లోజ్గా మూవ్ అవుతాం తండ్రి దగ్గర. తాత అంటే ఇంకెక్కువ, ఇక ఎక్కేస్తారు మీద. తండ్రి అబ్బా అంటే అంత అన్యోన్య సహవాసము ప్రభు మనకి ఇచ్చాడు. ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం, ప్రభుని ఎరిగినప్పుడు ఆయనకు సమీపస్తులను లేము, ఆయన ఎందుకు రాలేని స్థితిలో ఉన్నాం. అలాంటి వారిని మనలను యేసుక్రీస్తునందు తన పిల్లలుగా స్వీకరించి ఇప్పుడు అంత అన్యోన్యమైన సహవాసం, అబ్బా తండ్రి డాడీ, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళినట్లు. దానికి పర్టికులర్ టైమింగ్స్ ఏం లేదు. ఏ సమయంలో అయినా, సమయమైన అసమయమైన లేదు, ఏ సమయమైనా ఎప్పుడైనా మన అవసరం వచ్చినప్పుడు. అది ఎట్లా వచ్చింది? ఆయన రక్తం వలన, ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అవసరమైన ధైర్యం ప్రభు మనకి ఇచ్చినాడు. కనుక అంత ఆప్యాయత ప్రభు మనకి ఇచ్చాడు, అంత సమీపస్తులుగా మనం తీసుకున్నాడు. అందుని బట్టి మనము ప్రభుని ఆరాధిస్తాం. పాత నిబంధనల భాగ్యం లేదు. చూడండి, దేవుని బిడ్డలే, స్వకీయ సంపాద్యమే వారిని ప్రభు కానానికి నడిపిస్తున్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చే ముందు సీనాయి కొండ దగ్గర వచ్చినప్పుడు వారిని దగ్గర రమ్మదని వాడిని అన్నాడు, ఒక మేర ఏర్పరచండి, ఎవడు ఈ పర్వతమును ముట్టకూడదు, ఈ పర్వతాన్ని ముట్టాడంటే చచ్చిపోతాడు అన్నాడు. అందుకని ప్రజలు దూరంగా ఉండి నిలిచిరి అన్న మాట మనం చదవగలుగుతాం. కాబట్టి ఆనాడు సమీపస్తులు రాలేకపోయినాం, దూరంగా ఉన్న పరిస్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్తం వల్ల ఇప్పుడు ధైర్యంగా ఆయన దగ్గరకు రాగలిగే ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని మనం ఆరాధిస్తాం. తర్వాత చూడండి 16 వచనం, రోమాపత్రిక 8:16. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చినాడు. ఎవరు అంట? మనము దేవుని పిల్లలు. దాన్ని ముద్రిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేస్తున్నాడు? ఆయన అంటే దృఢపరుస్తున్నాడు. చాలాసార్లు అపవాది తీసుకొచ్చే ఆందోళన ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డవా? మనలో మనకు సందేహం పుట్టిస్తాడు. నువ్వు అబద్ధం చెప్పావు, నువ్వు నిజంగా రక్షించబడ్డావా, నిజంగా నువ్వు విశ్వాసమేనా? నెపం మోస్తూ ఉంటాడు వాడు నేచర్ అది. దేవుడు ఏర్పరచుకున్న సహోదరుల మీద ఎప్పుడు నెపమో నింద మోపి వాళ్ళని డిస్కరేజ్ చేసి ప్రభుకు దూరం చేయటం వాడి ప్రయత్నాలు. ఎన్నో సందేహాలు, అనుమానాలు, ఆందోళన పెడతాడు. అయితే ప్రభు రక్షించిన తర్వాత తన ఆత్మ ద్వారా మనం ముద్రించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మనము కుమారులము, మనం ఆయన బిడ్డలమని ఆయన సీలేస్తున్నాడు, ముద్రిస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. త్రియేక దేవుడు, తండ్రి ఏమో తన పిల్లలుగా మనం అంగీకరించినాడు. ప్రభువు యేసుక్రీస్తు ఏంటంటే ఆయన శిలువ కార్యం ద్వారా తండ్రికి మన కుమారులుగా చేసినాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన మన కుమారత్వాన్ని విషయమై ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకంతకంటే ఎవరు కావాలండి? సాక్షాత్తు త్రియేక దేవుడే తన కుమారునిగా కుమార్తెగా మనం స్వీకరించి మన విషయమై సాక్ష్యం ఇచ్చినప్పుడు అపవాది వాడైపాటివాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. తర్వాత చూడండి 17వ వచనం, రోమాపత్రిక 8:17. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి. ఇప్పుడు
అల్టిమేట్గా చివరికి మనల్ని దేనిగా ప్రభు చేయబోతున్నాడు? వారసులుగా చేయబోతున్నాడు. క్రీస్తు తోడి వారసులుగా చేయబోతున్నాడు. దేవుని వారసులుగా చేయబోతున్నాడు. అంటే ఆయనకి కలిగిందంతా మనం అనుభవించేదానికి ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆ కుమారునితో తండ్రి ఏమంటున్నాడు? కుమారుడా, నావన్నీ నీవే. అట్లనే పరలోకపు తండ్రి తనకున్నదంతా కూడా ఏమీ మరుగు చేయకుండా, ఏమి దాచుకోకుండా సంగమునకు ప్రభు ఇవ్వబోతున్నాడు. తన మహిమ రాజ్యంలో, ఆ నూతనమైన యెరూషలేము పట్టణంలో ఆ వారసత్వాన్ని మనకు ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆయనతో పాటు అనుభవించబోతున్నాం, ఆనందించబోతున్నాం. ఎంత గొప్ప సంగతి అంటే, రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా కుమారత్వం పోతుందా? అక్కడ కూడా ఏ మాట చెప్పబడింది? అన్ని ప్రభు ఇచ్చిన తర్వాత ఇవ్వబడిన వానికి ఇదే మాట చెప్తున్నా, అందులో మార్పు లేదు. చదవండి 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 21:7. జయించువాడు వీట స్వతంత్రించుకున్నాను. అక్కడ కూడా ఏమైనాడంట? అతడు నాకు కుమారుడుగానే ఉంటాడు. నా భాగమంతా జయించేవాడు. ఇంగ్లీష్లో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే జయించేవాడు వీటన్నిటినీ స్వతంత్రించుకుని నా మాట తర్జుమా చేయబడాల్సిందంట. అన్నిటినీ స్వతంత్రించుకున్నవాడు అక్కడ కూడా ఎలా ఉన్నాడు? కుమారులుగా చేయబోతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియులరా! ఇహమందే కాదు, పరమందు కూడా ఆయన బిడ్డలుగా ఉండే ఆధిక్యత ప్రభు మనకిస్తున్నాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. చూసారా, యేసుక్రీస్తు నందే ఈ కుమారత్వం దొరికింది. అందుని బట్టి యేసుక్రీస్తు నామంలో మన స్తుతి ఆరాధన ప్రభు చెల్లిస్తాం. ప్రభు ఒకప్పుడు మేము దాసులం, నా యొక్క నువ్వు దాసుడు ఎంత మాత్రం కాదు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు కనుక పరలోకపు తండ్రి కుమారులుగా మనకి ఎంత బిడ్డలుగా చేసుకొని ఎన్నెన్ని ఇచ్చాడు, మళ్ళీ అవన్నీ రిపీట్ చేస్తే టైం అయిపోతుంది. మనకి అన్ని ప్రభు మనకి ఇచ్చినాడు కనుక వాటిని బట్టి ప్రభుని ఆరాధిద్దాం. ఇంత పొందిన కుమారుడు ఏం చేయాలండి? కుమారుడు ఒక పని చేయాలంట. కుమారుడు తన తండ్రిని ఘనపరచవలను కదా. ఏం చేయాలి? కుమారుడు తన తండ్రిని ఘనపరచవలను. ఎక్కడ రాయబడింది అది? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లా ఘనపరుస్తాడు కుమారుడు? ఆరాధించుడు ద్వారా. ఆరాధన ప్రభుకు ఘనత తెచ్చే ఒక సంఘటన. ఆరాధించే సమయం వచ్చిందా? ఆ కాలము వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది. కాబట్టి అలాంటి వారి కోసము, తను ఘనపరిచే వారి కోసము తండ్రి ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. రండి వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు అందరం కలిసి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని. మనం చేయాల్సింది ఇదే. ఏమి ఇవ్వలేం ప్రభుకి. మన వెండి బంగారాలు ఆయనకి పనికిరావు, మన కానుకలు ఆయనకి ప్రభు. మన ఆరాధన అయితే ఆయనకి చాలా ఇష్టం. అది ఇంపైన సువాసనలాగా ఉంటుంది. కనుక ప్రభు ఎంత చేసినాను బ్రతుకులో, నాయన నీకు కోరిన స్తుతి ఆరాధన నీ కుమారుడిని యేసు ప్రభు నామంలో సమర్పిస్తున్నానంటే, కుమారులుగా బిడ్డలుగా తండ్రిని ఘనపరిచిన అనుభవంలోనికి మనం రాగలుగుతున్నాం. అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక.